నా పేరు తిరుపతి. నేను ఒక యువ రైతుని. మాది నెన్నెల్ మండల్ గొల్లపల్లి గ్రామం, జిల్లా మంచిర్యాల జిల్లా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాణహిత చేవల ప్రాజెక్టు తుమ్మిడి చెట్టు దగ్గర మొదలై మా మండలంలో కన్నెపల్లి, నెన్నెల్, భీమారం ఇట్లా అనుకూలంగా సీదా ప్రారంభమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్లానింగ్ చేంజ్ చేసి కాళేశ్వరం అనే ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఆ రోజు ప్రాణిత చేవల ఇట్లాంటి పోతే మా పంటలు 2 పంటలు పండుతాయని ఆశ కొద్దీ మేము మా పట్టా భూములు ప్రాణిత చేవల కోసం ఇవ్వడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నిర్మించడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా రైతుల్లో చిన్న ఆశ ఉంది. ప్రాణిత చేవల మళ్ళీ ప్రారంభించాలని ఇక్కడ నుంచి తుమ్మిడి చెట్టు దగ్గర నుంచి ఇట్లా నెన్నెల్ మండల్ ఇట్లా పట్టుకొని మళ్ళీ సేమ్ పాత ప్లానింగ్ కొద్ది కెనాల్ మళ్ళీ స్టార్ట్ చేస్తే మాకు సంతోషంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము నా పేరు సంజనేని సాయి, నాది మైలానం గ్రామం. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేసిన చేవెళ్ళ ప్రాజెక్టు మరియు అక్కడ తుమ్మిడిచెట్టు నుంచి ప్రారంభమైన ప్రాజెక్టు ఇక్కడి మైలారం రాక వచ్చి ఆగిపోయింది. దాన్ని మళ్ళీ పునరారంభం చేయాలని కోరుతున్నాము. మధ్యలో వచ్చిన మన బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అక్కడికే వాపారు. కాలువ పైసలు మొత్తం అక్కడనే తినేసి దాన్ని ఆ కాళేశ్వరంలో మళ్ళీ అక్కడ పెట్టారు. అది కూడా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఈ తుమ్మిడిచెట్టు నుంచి ఇక్కడ దాకా ఈ ప్రాజెక్ట్ని పునఃప్రారంభం చేయాలని కోరుతున్నాము. అంతే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కాలువని మళ్ళా స్టార్ట్ చేసి ఇంతకుముందు వేసిన కింది మన పైపులు అవన్నీ తీసుకువెళ్ళి అక్కడ ఆ కమిషన్ల కోసం అక్కడ అమ్ముకోవడం జరిగింది. దీనివల్ల మాకు ప్రజలకు కూడా చాలా నష్టం జరిగింది. ఆ భూముల పైన ఎవరు చేసుకోలేదు. దీన్ని మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఇది పనులను మళ్ళీ ప్రారంభించాలని కోరుతున్నాము. ఎందుకంటే అప్పట్లో ఆ వర్కులు వస్తే ప్రజలు కూడా చాలా లాభపడేవారు. కానీ ఆ ప్రాజెక్ట్ని అక్కడికే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అక్కడికే ఆపడం జరిగింది. వైఎస్ఆర్ చేసిన పనులు చాలా మంచిగా అప్పటి నడిచినాయి. కానీ అదే ప్రాజెక్ట్ని మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు చేయాలని కోరుతున్నాం. నా పేరు గురునాథ వంకగౌడు, తండ్రి పేరు మల్లగౌడు. మన పాలిత చేవేళ్ళ వైఎస్ ఉండగానే సర్వైవ్ చేసిండు. కాలువ అక్కడ దాకా అయింది. టీఆర్ఎస్ వచ్చిన వాళ్ళే పైపులు బొందబెట్టిండు. మరి లాస్ట్కి ఇప్పుడు పైపులు అనేది తీసుకుపోయింది టీఆర్ఎస్ వాళ్ళు. కంపెనీ బంద్ పెట్టింది. కాలువ కావాలి. రైతులను కూడా భూములు వాళ్ళకి అనుకున్నట్టుగా ఇచ్చినాము. ఏ ధర అంటే ఆ ధర మీరు చెప్పిన ధరకే ఇచ్చిన, సర్కారు చెప్పిన ధరకే ఇచ్చినాము. అందరం రైతులము ఇచ్చి ఉన్న భూములకు ఇల్లు వస్తుంది, పంట పండుతుందని ఆశపడి ఉన్నాం. ఆ ఉన్న భూములు పంట లేదు, మాకేం లేదు. గ్రామం కాక అన్ని గ్రామాలు కూడా మంచిగా ఈ కాలువ వస్తే ఆనందంగా బతుకుతారు. ఏ గొట్టలు లేకుండా కూలీలకు కూడా కైకిళ్ళు దొరుకు, లేబర్ కూడా. రైతు చేస్తేనే లేబర్కు పనులు దొరుకుతాయి, రైతు చేయకపోతే లేబర్కు పనులు దొరుకుతాయి. రైతు చేస్తే లేబర్ బతుకుడు, మేము బతుకుడు. ఇప్పుడు ఏమంటావు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తప్పకుండా అది చేయాలి. మాకు ఎటు తిరిగి ఇప్పుడు బడ్జెట్ లేకుండా కానీ ముందు వరకైనా దాన్ని మాకు ఓపెన్ చేసి మాకు సాగుబాటు చేసి మాకు రైతులకు ఆదుకోవాలి, రైతులకు సహాయపడాలి.